తెలుగు స్టార్ కథానాయికగా రాణిస్తున్న సమంత మైసెటిస్ కోసం విదేశాల్లో చికిత్స తీసుకుంది. త్వరలోనే ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను పలకరించాలనే ఉద్దేశంతో ఉంది. నాగ చైతన్యతో వివాహానికి ముందు ఎంత పేరు తెచ్చుకుందో విడాకుల తర్వాత అంతకంటే ఇంకా పాపులర్ అయింది. చిన్న చిన్న సమస్యల వల్ల వీరిద్దరూ విడిపోయారు. కానీ ఇప్పటికీ నాగ చైతన్య అంటే సమంతకు నాగ చైతన్య అంటే పిచ్చి ప్రేమ అని పరిశ్రమలో చెబుతూ ఉంటారు. నాగ చైతన్య పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు సమంత ఎక్స్ప్రెషన్స్ కానీ, సమంత పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు నాగ చైతన్య ఎక్స్ప్రెషన్స్ కానీ మనం అర్థం చేసుకుంటే వీరిద్దరికి ఒకరిపై ఒకరికి బయట కనపడనంత పిచ్చి ప్రేమ ఉందంటారు. వీరిద్దరు విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది ఇద్దరిపై నిందలు వేశారు. కొన్ని ఇంటర్వ్యూలో సమంత కూడా పరోక్షంగానే నాగ చైతన్యపై కోపాన్ని వ్యక్తం చేసింది. కానీ నాగ చైతన్య మాత్రం ఈ రోజు వరకు ఎక్కడ సమంత గురించి చిన్న మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. ఒక రకంగా ఆమెకు మద్దతు ఇస్తూనే పరోక్షంగా మాట్లాడేవాడు. తెరపై తన పర్ఫెక్ట్ కెమిస్ట్రీ సమంత అని, ఆమె ఏదైనా అనుకుంటే సాధిస్తుందని పరోక్షంగా ఆమెపై ఉన్న ఇష్టాన్ని తెలియజేశాడు. కాఫీ విత్ కరణ్ షోలో సమంత పరోక్షంగా నాగ చైతన్యపై ఎటువంటి వ్యాఖ్యలు చేసిందో అందరికీ తెలిసిందే. ఇటువంటి సందర్భంలో నాగ చైతన్య సమంత గురించి పాజిటివ్గానే స్పందించాడు. ఆమె గురించి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. ఒక రకంగా తనకు తెలియకుండానే సమంతకు కావాల్సినంత సహాయం చేశాడని అభిమానులు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నాగ చైతన్య చాలా మంచి వ్యక్తి అని అర్థమవుతుంది. అనవసరంగా చిన్న చిన్న స్పర్ధలను పట్టించుకోకుండా ఉంటే సంతోషంగా కలిసి ఉండేవారంటున్నారు. భవిష్యత్తులోనైనా వీరిద్దరూ కలుస్తారేమో చూడాలి.